హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయన్ లత బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి రెసిపీని అయితే షేర్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే చాలా ఇష్టం, అలాగే ఎంతమందికి అసలు ఇష్టం లేదు? మోస్ట్లీ నేను చూసిన వాళ్ళలో ఎక్కువ మంది అమ్మో కాకరకాయ చేదుగా ఉంటుంది, బాగా స్పైసీగా ఉంటుంది, నాకు అసలు నచ్చదు అనే వాళ్ళని ఎక్కువ మందిని చూశాను. అలాగే చాలామంది ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎక్కువ మంది చేదుగా ఉంటుంది అని లైక్ చేయరనమాట. అలాగే మా ఫ్యామిలీలో కూడా ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు. అలాగే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే చాలా ఇష్టం గైస్. మా అమ్మ చేసే కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట. ఇక్కడ చెక్కు తీస్తున్నాను కదా, పూర్తిగా అయితే తీయకూడదు అనమాట, పైన చెక్కు అయితే తీయాలి. మా తమ్ముడికి కాకరకాయ ఫ్రై అంటే అస్సలు ఇష్టం ఉండదనమాట. వాడు ఒక ఎలర్జీ లాగా ఫీల్ అవుతాడనమాట కాకరకాయ తినాలి అంటే. మా వారు కూడా అస్సలు ఇష్టపడరు, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. వన్ ఆఫ్ ద రీజన్ కాకరకాయని ఇష్టపడకపోవడానికి చేదు ఉండడం. ఆ చేదు లేకుండా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు. అలా ఎలా చేయాలని చెప్పి నేను వీడియో అయితే షేర్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. పీసెస్ అయితే నేను ఇలా కట్ చేసుకుంటాను అనమాట, త్వరగా వేగుతాయని చెప్పి. అది మీ ఇష్టం అనమాట. నేనైతే సీడ్స్తోనే చేసుకుంటాను. పెద్ద పీసెస్ కాకుండా, మరీ చిన్న పీసెస్ కాకుండా మీడియంగా అయితే కట్ చేసుకుంటాను. కొంచెం రోస్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి. అంటే షేప్ మన ఇష్టం. అంటే నాకు ఆ రోజు అలా కట్ చేయాలనిపించింది, అలా కట్ చేశాను. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, ఆరెల్స్ ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇంకో థింగ్ ఏంటంటే, బిఫోర్ మ్యారేజ్ మా వారు అస్సలు కాకరకాయ తినేవారు కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేనైతే అలవాటు చేశాను. ఎందుకు నేను తనకి ఇష్టం లేదంటే కొన్ని నేను అసలు ఫోర్స్ చేయను. బట్ ఇది ఎందుకు ఫోర్స్ చేసి అలవాటు చేశానంటే, కాకరకాయ అనేది చాలా మంచిదనమాట బాడీకి. మన బాడీకి షడ్రుచులు అనేవి తగులుతూ ఉండాలి. ఉప్పు, కారం, వగరు, తీపి, ఇలా అన్నీ అనమాట, పులుపు అన్నీ తగులుతూ ఉండాలి. అప్పుడే బాగుంటుంది. అప్పుడే మనకి ఏ విటమిన్ డెఫిషియన్సీ లేకుండా అయితే ఉంటాము. ఇష్టం కదా అని చెప్పి అదే ఎక్కువగా తినడం, ఏదైతే ఇష్టం లేదో అది పూర్తిగా పక్కన పెట్టడం కాకుండా అన్నీ తినడానికి ట్రై చేయాలి. అది మన బాడీకి చాలా మంచిగా చేస్తుందనమాట. ఇంకోటి ఏంటంటే, కాకరకాయ ఎవరికైతే షుగర్ ఉంటుందో, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాకరకాయ తినడం వల్ల. అలాగే నార్మల్ పీపుల్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే ఓవరాల్ పీసెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఆల్రెడీ వాష్ చేసి కట్ చేశాను నేను. వాష్ చేసి కట్ చేసిన తర్వాత పైన చెక్కు అంతా తీసుకున్నాను. చెక్కు తీసుకున్న తర్వాత సీడ్స్తో ఇలా కట్ చేసుకున్నాను అనమాట పీసెస్ని. కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ బటర్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. బటర్ మిల్క్ అనేది ఎందుకు అంటే, చేదు లేకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ అనమాట. ఇది మజ్జిగలో నానబెట్టడం వల్ల దాంట్లో ఉన్న చేదు ఇది అంతా పోతుందనమాట. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే చాలు. టైం ఉంటే ఒక 1 అవర్ అయినా ఉంచుకోండి, పర్లేదు. నేను ఇక్కడైతే మొత్తం అవి మునిగేలాగా పోసుకొని మొత్తం స్మాష్లా చేస్తాను అనమాట, పిసుకుతున్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో పైన చెక్కులో ఉన్న చేదు కానీ అదంతా పోతుంది. గైస్, డెఫినెట్గా ట్రై చేయండి, ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రైకి మనం కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఎల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా చేసుకొని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. కారం తీసుకొని కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను. రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత 2 పాయలు వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఒక హోల్ పాయ మొత్తం అయితే వేసుకున్నాను అనమాట 2. తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి ఏంటంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఈ కాకరకాయ కారానికి. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బాడీకి హీట్ కదా పసుపు అనేది. అలా అని తినకుండా ఉండకూడదు, కొంచెం అయితే వేసుకోవాలి. ఇక్కడ రోస్ట్ చేసిన పల్లీలు అయితే వేసుకున్నాను, చెక్కు తీసుకున్న పల్లీలు అయితే వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకా హోల్ ఇవంతా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ ఫ్రైకి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. 1 డేకే అయిపోవన్నమాట. 1 డేకే అయిపోదు కాబట్టి నేను స్టోర్ చేసుకోవాలని కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది. ఇంకా ఆయిల్ ఈ మొత్తం మజ్జిగలో ఉంచి స్క్వీజ్ చేసిన తర్వాత ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లైట్గా నేను కొంచెం మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుంటాను. లోపల నుంచి బాగా కుక్ అవ్వాలని చెప్పి నేనైతే మీడియం ఫ్లేమ్ నుంచి బాగా కుక్ చేసుకుంటాను అనమాట. బాగా కలబెట్టుకున్న తర్వాత
లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల నుంచి కుక్ అవ్వాలంటే మనకు లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్‌గా అవ్వాలి. ఫ్రై కొంచెం ఫాస్ట్‌గా అవ్వాలి అనుకున్నప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోవాలనమాట. ఇలా అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత చూసారు కదా లైట్‌గా ముక్క అనేది రోస్ట్ అవుతుందనమాట. ఇక్కడ కొంచెం లైట్ ఫెయిల్ అయిందనమాట. నేను యాక్చువల్‌గా స్టార్ట్ చేసింది ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ టైం కాబట్టి అంత ప్రాపర్‌గా వీడియో అనేది విజన్ ప్రాపర్‌గా లేదు. సో, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను రెక్టిఫై చేసుకోలేదనమాట. ఎప్పుడు ఈవినింగే చేస్తాను. బట్ లైట్ అనేది కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఆ రోజు కొంచెం లైట్ విజన్ అనేది కొంచెం తగ్గిందనమాట. సో, మళ్ళీ కలబెట్టుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాను. ఇలా 5-10 మినిట్స్‌కి చూస్తూ ఫ్రై చేసుకుంటా ఉండాలనమాట. అట్లే వదిలేసినా అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా 5 మినిట్స్‌కోసారి కలబెట్టుకుంటా ఉండాలి. నేనైతే ఏం యాడ్ చేయలేదు. ఆయిల్, కాకరకాయ ముక్కలైతే యాడ్ చేశాను. యాడ్ చేసి ఇవే ఫ్రై చేస్తా ఉన్నా అనమాట. అలా నేను డీప్ ఫ్రై చెయ్యను. కొంచెం ఆయిల్ తీసుకొని వాటిల్లోనే లైట్‌గా రోస్ట్ చేసుకుంటా ఉంటాను. డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే మొత్తం మాడిన ఫ్లేవర్ లానే అనిపిస్తది నాకు. నాకసలు అలా నచ్చదనమాట. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఆయిల్ పోసి బాగా రోస్ట్ చేసుకొని ముక్కలు తీసి సెపరేట్ చేసుకుంటారు. అలా నాకు నచ్చదనమాట. బాగా వేగిపోయినట్టు అనిపిస్తది. ఇలా అయితే రోస్ట్ చేసుకుంటాను నేను. ఇంకా లైట్‌గా కలర్ అయితే టర్న్ అవుతుంది చూసారా? ముక్కల నుంచి కొంచెం రెడ్ కలర్ టర్న్ అవుతుంది. అలా టర్న్ అవుతా ఉన్నప్పుడు ఇంకా కలుపుకుంటా ఉండాలనమాట. కొన్ని అయితే పచ్చిగా ఉంటాయి. కొన్ని బాగా రోస్ట్ అవుతాయన్నమాట. అలా కాకుండా ప్రాపర్‌గా మొత్తం కర్రీ మొత్తం బాగా కుక్ అయ్యేలా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ నాకు బాగా ఫ్రై అయ్యాయి అనిపిస్తుందనమాట. ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందాక ఏదైతే మనం కారం పట్టుకున్నామో దాంట్లో అయితే రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. పసుపు అనేది మ్యాండేటరీ కాదు. ఆల్రెడీ మనం ఇందాక దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదు. నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. కరివేపాకు అనేది చాలా బాగుంటుంది. మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇంకా ఉంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఈ మొత్తం కలిసేలా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మనకి ఇంకా ముక్క బాగా వేగి ఇక్కడ లైట్‌గా అక్కడక్కడ వైట్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తాయన్నమాట పీసెస్. అలా వచ్చినప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ముందే యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇవి రోస్ట్ అయ్యే ప్రాసెస్‌లో అవి మాడిపోతాయన్నమాట. సో, అందుకని నేను పర్ఫెక్ట్‌గా అవి రోస్ట్ అయిన తర్వాత ఇవి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. లైట్ కొంచెం విజన్ కొంచెం తక్కువగా ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి గైస్. ఈసారి నుంచి నేను చెక్ చేసుకుంటాను విజన్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. కెమెరా ప్రాబ్లము కొంచెం లైట్ విజన్ కరెక్ట్‌గా లేదు. ఏదైతే కారం పట్టుకున్నామో అదైతే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ నేను పట్టిన కారం మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైతే ఈ ఫ్రై చేస్తున్నానో ఇదైతే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, నేను కారం మొత్తం అయితే యాడ్ చేస్తున్నాను. ఏదైతే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నామో ఆ కారం మొత్తం అయితే యాడ్ చేస్తున్నాను. కాకరకాయ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కారమే అనమాట. చాలామంది లైట్ తీసుకొని వెల్లుల్లి కారం యాడ్ చేసుకుంటారు. వెల్లుల్లి కారం కూడా బాగుంటుంది. బట్ ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్న కారం అనమాట ఇది. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి. నేను వెల్లుల్లి కారంతో చేశాను. అది బాగుంటుంది. బట్ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి అయితే చేసి తినిపించండి. చేదు ఉండదు, స్పైసీ ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందనమాట. ఇది వచ్చేసి పప్పులోకి కానీ ఆరెల్స్ వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుందనమాట. మేమైతే ఆ రోజు పప్పు కుక్ చేశాను అనమాట. పప్పు, కాకరకాయ ఫ్రై, వేడివేడి అన్నం, నెయ్యి డెడ్లీ కాంబినేషన్ కదా! ఎన్ని బిర్యానీస్ తిన్నా కూడా మన కంఫర్ట్ ఫుడ్ అనేది ఒకటి ఉంటుంది. నాకు మా వారికి వచ్చేసి కంఫర్ట్ ఫుడ్ వచ్చేసి పప్పు, కాకరకాయ ఫ్రై, నెయ్యి, వేడివేడి అన్నం అనమాట. డెడ్లీ కాంబినేషన్. ఇంక ఇలా దించుకునే ముందు నేనైతే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్‌కి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కారం అడుగంటితే టేస్ట్ అస్సలు బాగుండదనమాట. అర్థమైపోతుంది. టేస్ట్ అనేది చేంజ్ అవుతుందనమాట. సో, అలా అవ్వకుండా చూసుకొని వెంటనే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కారం పచ్చి స్మెల్ పోగానే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా దించుకునే ముందు కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. స్టోర్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందనమాట.
వన్ డేకి అయిపోదు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ స్పైసీగా చేసుకుంటే స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. డెఫినెట్గా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఎలా కుదిరింది ఏంటి అని చెప్పి కామెంట్ అయితే చేయండి. బాయ్ గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.